కొన్ని చామినసా ఈ రోజు మనమైతే ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 8 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని మీరు లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్స్ ని చూడకపోతే పైన కనిపించే ఐ బటన్ మీద క్లిక్ చేసి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో రెనాల్డ్స్ ఇంకా ఎలీస్ ఆర్థర్ ని చూసి ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. తన ఫ్యామిలీతో మళ్ళీ రియూనైట్ అయ్యి ఆర్థర్ చాలా హ్యాపీగా ఉంటాడనమాట. ఆర్థర్ సిస్టర్ అయిన ఎలినియోర్ ఇంకా ఎలోనియర్ కింగ్డమ్ నేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ గా సౌండ్ చేస్తున్నాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఎలినియోర్ ని ఎలి అని పిలుద్దాం. ఇంకా ఆర్థర్ తన సైడ్ ఆఫ్ ది స్టోరీని రెనాల్డ్స్ ఇంకా ఎలీస్ కి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆర్థర్ సిల్వియా ఇంకా బీస్ట్ విల్ గురించి తప్ప మిగతాదంతా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను వీళ్ళకి ఏం చెప్తాడంటే క్లిఫ్ నుంచి పడిన తర్వాత తను సబ్ కాన్షియస్ గా మ్యాజిక్ యూజ్ చేయడంతో తన లైఫ్ సేవ్ అయిందని ఆర్థర్ చెప్తాడు. ఆ తర్వాత తను టెషియాతో ఎలా కలిశాడో ఇంకా ఎలోనియర్ కింగ్డమ్ లో ఏం జరిగిందో అనే దాని గురించి ఆర్థర్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదంతా విన్న ఏలీస్ ఆర్థర్ కి ఉండే ఇల్నెస్ మళ్ళీ తిరిగి వస్తుందా లేదా అని ఏలీస్ ఆర్థర్ అడుగుతుంది. ఇది విని ఆర్థర్ రిప్లై ఇస్తూ తను ఎర్లీ ఏజ్ లో తన మానకోర్ ని అవేకెన్ చేసుకోవడం వల్ల తనకి ఇల్నెస్ వచ్చిందని, కానీ ఎలోనియర్ కింగ్డమ్ లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ ఇల్నెస్ క్యూర్ అయిపోయిందని ఆర్థర్ ఏలీస్ కి చెప్తాడు. తన పేరెంట్స్ కి అబద్ధం చెప్పడం ఆర్థర్ కి ఇష్టం ఉండదన్నమాట. సిల్వియా ఇంకా బీస్ట్ విల్ గురించి తన పేరెంట్స్ కి చెప్తే వాళ్ళ లైఫ్ కి ఏమైనా రిస్క్ ఉండొచ్చు కాబట్టి తన స్ట్రాంగ్ అయ్యేంత వరకు ఈ సీక్రెట్ తన పేరెంట్స్ కి చెప్పకూడదని ఆర్థర్ డిసైడ్ అవుతాడు. ఇంకా రెనాల్డ్స్ సిల్వి ఎవరని ఆర్థర్ కి అడుగుతాడు. ఇది విని ఆర్థర్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక మానా బీస్ట్ కేవ్ లో సిల్వి మదర్ తన ఇంజరీస్ వల్ల చనిపోతుండడం తను చూశాడని, సిల్వి మదర్ ని సేవ్ చేసేంత పవర్ తన దగ్గర లేకపోవడంతో తను ఓన్లీ సిల్విని సేవ్ చేశాడని ఆర్థర్ వీళ్ళకి చెప్తాడు. ఆర్థర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని రెనాల్డ్స్ ఇంకా ఎలీస్ సాటిస్ఫై అవుతారు. ఇంకా రెనాల్డ్స్ తన గురించి ఆర్థర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు జైరస్ సిటీకి వచ్చిన తర్వాత హెల్స్టీ ఆక్షన్ హౌస్ లో తను సెక్యూరిటీ ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేస్తున్నాడని రెనాల్డ్స్ ఆర్థర్ కి చెప్తాడు. ఇంకా తర్వాత వీళ్ళు మానకోర్ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారు. మానకోర్ అవేకెన్ అయినాక కూడా వాటిలో ర్యాంక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ మానకోర్ అవేకెన్ అయినప్పుడు బ్లాక్ కలర్ లో ఉంటుంది. ట్రైనింగ్ చేయడంతో మానకోర్ ర్యాంక్ అనేది ఇంక్రీస్ అవుతుంది. బ్లాక్ కోర్ తర్వాత రెడ్, ఆరెంజ్ అండ్ యెల్లో కోర్, ఇంకా లాస్ట్ సిల్వర్ అండ్ వైట్ కోర్. ఈ సిల్వర్ ఇంకా వైట్ కోర్ ఉన్నవారు చాలా స్ట్రాంగెస్ట్ మేజెస్ అన్నమాట. ఇంకా ఈ కలర్స్ లో కూడా స్టేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఆర్థర్ లైట్ రెడ్ స్టేజ్ లో ఉన్నాడు. ఇంకా రెనాల్డ్స్ ఒక ఆగ్మెంటర్ కాబట్టి తను జైరస్ సిటీకి వచ్చిన తర్వాత ఫుల్ ట్రైనింగ్ చేయడంతో తను ఇప్పుడు డార్క్ ఆరెంజ్ స్టేజ్ లో ఉన్నాడు. ఇంకా ఆర్థర్ ఇంత చిన్న ఏజ్ లోనే తనకన్నా ఒకే స్టేజ్ తక్కువ అని తెలిసి రెనాల్డ్స్ ఫుల్ షాక్ అవుతాడు. అందుకే ఇప్పుడు తను ఆర్థర్ స్ట్రెంత్ ని టెస్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇంకా హెల్స్టియా ఫ్యామిలీ ఆర్థర్ ని చూడడానికి అక్కడికి వస్తారు. తన పేరు విన్సెంట్ హెల్స్టియా, తన వైఫ్ తాబితా, ఇంకా తన డాటర్ లిలియా. వీళ్ళందరూ ఇంట్రొడక్షన్స్ ఇచ్చుకున్న తర్వాత రెనాల్డ్స్ ఇంకా ఆర్థర్ స్పారింగ్ ని చూడడానికి వీళ్ళందరూ గార్డెన్ కి వెళ్తారు. ఆర్థర్ 3 years ఏజ్ లోనే తన మానకోర్ ని అవేకెన్ చేసుకోవడం, ఇంకిప్పుడు తన మానకోర్ లైట్ రెడ్ స్టేజ్ లో ఉందని తెలిసి విన్సెంట్ ఇంకా తాబితా చాలా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ వరల్డ్ లోనే ఫేమస్ అకాడమీ అయిన జైరస్ మ్యాజిక్ అకాడమీలో చదివే 12 to 11 years ఓల్డ్ పిల్లలు కూడా ఓన్లీ డార్క్ రెడ్ స్టేజ్ వరకే రీచ్ అయ్యగలిగారు కాబట్టి ఇంకా వీళ్ళకి తెలియంది ఏంటంటే ఈ 3 years లో ఆర్థర్ ఓన్లీ తన బీస్ట్ విల్ అడాప్టేషన్ మీద ఫోకస్ చేశాడు కాబట్టి తన మానకోర్ ఓన్లీ రెడ్ స్టేజ్ వరకే రీచ్ అవ్వగలిగింది. లేదంటే తను ఓన్లీ మానకోర్ ట్రైనింగ్ చేసి ఉంటే తను హైయర్ స్టేజెస్ కి రీచ్ అయ్యేవాడు అనమాట. ఇంకా తర్వాత రెనాల్డ్స్ ఇంకా ఆర్థర్ స్పారింగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు స్టార్టింగ్ లో వార్మప్ ఫైట్ చేస్తారు. దీంట్లో వీళ్ళిద్దరు కూడా ఈక్వల్ గా ఫైట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు మ్యాజిక్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. రెనాల్డ్స్ తన ఫైర్ మ్యాజిక్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూస్తున్న ఆర్థర్ ఈ వరల్డ్ లో ఉండే మ్యాజిక్ ఎలిమెంట్స్ గురించి గుర్తుకు తెచ్చుకుంటాడు. ఈ వరల్డ్ లో ఉండే కాంజరర్స్ కి వాళ్ళ మానకోర్ అవేకన్ అవ్వగానే వాళ్ళు ఏ ఎలిమెంట్ ని బాగా కంట్రోల్ చేయగలరో వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. కానీ ఆగ్మెంటర్స్ అలా కాదు. ఎందుకంటే వాళ్ళు మానకోర్ అవేకన్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏ ఎలిమెంట్ ని బాగా కంట్రోల్ చేయగలరో వాళ్ళకు కూడా తెలియదు. అయితే రెనాల్డ్స్ కూడా ఆగ్మెంటర్ కాబట్టి తన ఫైర్ ఎలిమెంట్ ని కంట్రోల్ చేయడానికి తను చాలా హార్డ్ వర్క్ చేశాడు
చేస్తాడనమాట. అందుకే ఇప్పుడు తన ఫైర్ మ్యాజిక్ తో తన బాడీ మొత్తాన్ని ఎన్హాన్స్ చేసుకోగలుగుతున్నాడు. ఇంకా ఆర్థర్ ప్రీవియస్ లైఫ్ లో ఉండే కీ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా విరియోన్ తో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఆర్థర్ 4 బేసిక్ ఎలిమెంట్స్ లో ఉండే ఫైర్ ఎలిమెంట్ ని ఫుల్ గా నేర్చుకున్నాడు కాబట్టి విరియోన్ తనకి ఫైర్ కన్నా హైయర్ ఎలిమెంట్ అయిన లైట్నింగ్ ఎలిమెంట్ ని నేర్పించాడనమాట. ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు రేనాల్డ్స్ ఇంకా ఆర్థర్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. రేనాల్డ్స్ తన ఫైర్ మ్యాజిక్ తో ఆర్థర్ ని ఫుల్ డామినేట్ చేస్తూ ఉంటాడు. అందుకే ఆర్థర్ ఫైర్ మ్యాజిక్ నే డామినేట్ చేసి లైట్నింగ్ మ్యాజిక్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆర్థర్ ఇంత చిన్న ఏజ్ లో డీవియంట్ మేజెస్ యూజ్ చేసి లైట్నింగ్ ఎలిమెంట్ ని కంట్రోల్ చేయడం చూసి వీళ్ళందరూ ఫుల్ షాక్ అవుతారు. ఇంకా ఆర్థర్ లైట్నింగ్ ఎలిమెంట్ తో పాటు వాటర్ ఎలిమెంట్ ని యూజ్ చేసి రేనాల్డ్స్ మీద అటాక్ చేస్తాడు. ఇది చూసి రేనాల్డ్స్ ఆ అటాక్ ని ఈజీగా బ్లాక్ చేసేస్తాడు. ఇంకా రేనాల్డ్స్ ఆర్థర్ స్ట్రెంగ్త్ ని చూసి చాలా హ్యాపీగా ఉంటాడనమాట. ఫైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రేనాల్డ్స్ ఆర్థర్ ఇంకెన్ని హైయర్ ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయగలడని రేనాల్డ్స్ ఆర్థర్ అడుగుతాడు. ఇది విని ఆర్థర్ రిప్లై ఇస్తూ తను రీసెంట్ గానే లైట్నింగ్ ఎలిమెంట్ ని యూజ్ చేయడం నేర్చుకున్నాడని, దాన్ని ఫుల్ గా కంట్రోల్ చేయడం తను ఇంకా నేర్చుకోలేదని ఆర్థర్ రేనాల్డ్స్ కి చెప్తాడు. ఇంకా విన్సెంట్ ఆర్థర్ స్ట్రెంగ్త్ ని చూసి చాలా ఎక్సైట్ అయిపోతాడు. అందుకే తను ఆర్థర్ ని జైరస్ అకాడమీలో జాయిన్ చేద్దామని రేనాల్డ్స్ ఇంకా ఎలిస్ కి చెప్తాడు. తాబితా కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఆర్థర్ ఒక జీనియస్ చైల్డ్ కాబట్టి తన ట్యూషన్ ఫీజ్ ని వాళ్ళ స్పాన్సర్ చేస్తారని తాబితా వీళ్ళిద్దరికి చెప్తుంది. ఇది విన్న ఎలిస్ 8 years ఓల్డ్ ఉన్న ఆర్థర్ కి జైరస్ అకాడమీలో అడ్మిషన్ దొరుకుతుందా అని ఎలిస్ విన్సెంట్ అడుగుతుంది. ఇది విని విన్సెంట్ రిప్లై ఇస్తూ జైరస్ అకాడమీ డైరెక్టర్ తనకు బాగా తెలుసని, తను ఆవిడతో మాట్లాడి ఆర్థర్ కి అడ్మిషన్ ఇప్పిస్తాడని విన్సెంట్ ఎలిస్ కి చెప్తాడు. ఇదంతా వింటున్న ఆర్థర్ తన ఒపీనియన్ గురించి ఎవరు అడగట్లేదని చూసి తన ఫ్యామిలీతో తను చాలా ఇయర్స్ తర్వాత కలిశాడు కాబట్టి తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి తనకి కొద్దిగా టైం కావాలని ఆర్థర్ విన్సెంట్ కి చెప్తాడు. ఇది విన్న విన్సెంట్ ఆర్థర్ ఒపీనియన్ అడగకుండానే తను డైరెక్ట్ కంక్లూజన్ కి వెళ్ళిపోవడంతో ఆర్థర్ ఏమైనా ఫీల్ అయ్యాడేమోనని విన్సెంట్ అనుకుంటాడు. ఇంకా ఆర్థర్ ఫైట్ చేసి అలసిపోవడంతో రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ తన రూమ్ ఎక్కడుందో ఆర్థర్ కి అర్థం కాదు. తన రూమ్ వెతుకుతున్నప్పుడే లిలియా తన దగ్గరకు వచ్చి తన్ని సర్వెంట్స్ రూమ్ కి తీసుకెళ్తుంది. సర్వెంట్స్ అందరూ లిలియాని చాలా బాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఉన్న ఒక సర్వెంట్ మారియా తాబితాకి తెలియకుండా లిలియాకి ఇష్టమైన ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లిలియా వెయిట్ గెయిన్ చేయడం తాబితాకి ఇష్టం ఉండదన్నమాట. ఇది చూస్తున్న ఆర్థర్ ఇంట్రోవర్ట్ లాగా ఉండే లిలియా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత ఎక్సైటెడ్ గా ఉందేంటని ఆర్థర్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకా తర్వాత ఆర్థర్ కి ఒక సర్వెంట్ ద్వారా లిలియా గురించి తెలుస్తుంది. లిలియా పేరెంట్స్ మేజెస్ కార్ కాబట్టి లిలియా ఒక మేజ్ గా అవేకన్ అవ్వాలని విన్సెంట్ ఇంకా తాబితాకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఇంకా లిలియాకి కూడా ఒక మేజ్ గా అవేకన్ అవ్వాలని ఉంటుంది. కానీ తన మానకోర్ అవేకన్ అవుతూ ఉండదన్నమాట. తను ఒక మేజ్ అవ్వాలన్న ప్రెషర్ వల్ల తను స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నప్పుడు తను ఈ సర్వెంట్స్ తో టైం స్పెండ్ చేయడానికి వస్తుందని ఆర్థర్ కి తెలుస్తుంది. ఇంకా రాత్రి రేనాల్డ్స్ ఇంకా ఎలిస్ ఆర్థర్ తో విన్సెంట్ తన ఫ్యూచర్ గురించి ఆలోచించే అంత ఎక్కువగా ఎక్సైట్ అయ్యాడని, అందుకే తన బిహేవియర్ ని తప్పుగా అర్థం చేసుకోకని వీళ్ళు ఆర్థర్ కి చెప్తారు. ఇది విని ఆర్థర్ రిప్లై ఇస్తూ హెల్స్టియా ఫ్యామిలీ తన మంచి కోసమే చెప్తున్నారని తనకు తెలుసని ఆర్థర్ వీళ్ళకి చెప్తాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ట్విన్ హార్న్స్ గ్రూప్ ఆర్థర్ ని చూడడానికి వస్తారు. వీళ్ళందరూ కూడా ఆర్థర్ తో ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసి ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. ఆ తర్వాత ట్విన్ హార్న్స్ గ్రూప్ వాళ్ళ మిషన్స్ కోసం వెళ్లే ప్లేసెస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇది వింటున్న ఆర్థర్ తనకి డికటైన్ కాంటినెంట్ గురించి లేదా సేపిన్ కింగ్డమ్ గురించి కానీ ఏది తనకు తెలియదు కాబట్టి తను ఒక అడ్వెంచరర్ అయ్యి ఈ వరల్డ్ లో ఉన్న ప్లేసెస్ అన్నిటిని విజిట్ చేస్తే తనకు చాలా విషయాలు తెలుస్తాయని ఆర్థర్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకెక్కడితో ఎపిసోడ్ 8 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 8 ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి యానిమే చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఉన్న వేరే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.